రాజధాని అమరావతి పైన ఆ ప్రాంత మహిళలను అవమానపరిచేలా ప్రచారం చేసిన సాక్షి మీడియా అధినేతలు భారతిరెడ్డి, జగన్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సాక్షి మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన కేఎస్ఆర్ లైవ్ డిబేట్లో జర్నలిస్ట్, విశ్లేషకుడు కృష్ణంరాజు రాజధాని అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా, సెక్స్ వర్కర్లుగా పేర్కొంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణంరాజుతో ఇటువంటి చర్చ పెట్టిన కొమ్మినేని శ్రీనివాసరావుపై, అటువంటి వ్యాఖ్యలు ప్రసారం చేసిన సాక్షి యాజమాన్యంపై చట్టపరంగా కేసు నమోదు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనితను కోరారు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పందించి సుమోటోగా స్వీకరించి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చిత్రపటాలను తగలబెట్టి చర్యలు తీసుకోవాలని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఎంపీటీసీ వెంకటలక్ష్మి, పలివెల గాయత్రి, గుత్తుల లక్ష్మి, పిల్లి వెంకటరమణమ్మ, వాసంశెట్టి కోమలకుమారి, సరోజ, భవానీ, అనురాధ, లలితా నాగమణి, సరోజ, పిల్లి దుర్గా భవానీ, శ్యామల, సుజాత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేము జగన్ గారిని మహిళల్ని గౌరవించడం చేత కాదు. ఎందుకంటే తల్లిని, చెల్లెల్ని కూడా బయటికి పంపించేసి ఆయన రాజకీయం చేసుకుంటున్నాడు. అలాగే మహిళలందరినీ కూడా ఈవేళ అమరావతి పేరు చెప్పి దూహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన గౌరవం మహిళల మీద అసలు ఎప్పుడు కూడా గౌరవం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళని ఇబ్బందిగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి మా పార్టీని విమర్శించడానికి ఇందులో మేము ఆశ్చర్యపడక్కర్లేదు. చర్యలు అయితే గట్టిగానే తీసుకోవాలని కోరుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు ఈయనకి 11, ఇప్పుడైతే 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ సారి అయితే ఒక్క సీట్లు కాకుండా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలనేసి మేమందరం కూడా ఆలోచించుకుని ఇలాంటి ఆయన్ని రాజకీయంలో కాదు కదా, ఎక్కడ చుట్టుపక్కల కూడా ఉండవకుండా చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే తల్లిని బయటికి పంపించేశాడు, చెల్లిని బయటికి పంపించేశాడు. వాళ్ళు కూడా ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించాడు. ఎవరు కూడా ఆయన కూడా లేరు. ఆయనకి ఏంటో కొంచెం మెంటల కింద వచ్చేసి ఈవేళ అమరావతి మహిళల మీద పడ్డాడు. అమరావతి మహిళలందరూ కూడా గౌరవంగా ఉన్నారు, చుట్టుపక్కల అందరూ గౌరవంగా ఉన్నారు. అలాంటి మహిళని ఈవేళ దూహించాడంటే ఆయనకి ఒక తల్లి, చెల్లి, పిల్లలు ఉన్నారనే ఆలోచన కూడా ఆయన వల్ల లేదు. మేము చర్యలు తీసుకోమనేసి మేము హోమ్ మినిస్టర్ గారికి, గౌరవనీయులైన అనిత గారికి, వంగలపూడి అనిత గారికి, అలాగే చైర్మన్ గారికి, ఇద్దరికి కూడా మేము చెప్పి కఠిన చర్యలు తీసుకోమన్నాం. ఎందుకంటే ఈయనకి ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఎవరోళ్ళు కూడా ఏ పేపర్లో కూడా రాయకుండా ఉండాలనేసి దాని మీద మేము చర్యలు తీసుకోమని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సాక్షి ఛానల్ చర్చలో రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మహిళలపై చాలా జుగుప్సకరంగా, చాలా అసభ్యకరంగా మాట్లాడారు. అలా మాట్లాడిన వాటిపై మేము లేడీస్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 500 రోజులు అమరావతిలో పోరాడి, అలాంటి పోరాడిన మహిళల్ని వాళ్ళు ఇలా కించపరచడంలో మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు ఇలాగా చేయడం వల్ల వాళ్ళు అసలు మనుషులేనా? లేడీస్ని అసలు ఎవరైనా సరే అలా తిడతారా? ఆడవాళ్ళు అన్నప్పుడు చాలా గౌరవంగా చూడాలి, తల్లితో సమానం. ఏ మహిళ అయినా సరే తల్లి, చెల్లిగా భావించాలి. అలాంటి వాళ్ళని వాళ్ళు ఈ విధంగా మాట్లాడటం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మగారిని, చెల్లి గారిని కూడా అలాగే ఇంట్లోంచి తరిమేశారు. అలాగా వాళ్ళు తరిమేశారు కాబట్టి ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా అదే విధంగా తరివేద్దామని చూస్తున్నారు. ఏంటో మరి తెలియదు. కానీ ఎక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ అమరావతిలో అన్ని లైన్గా జరుగుతూ ఉన్నాయి. ఆయనకి అవేమీ కనిపించట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా మన కక్ష సాధించాలన్నది ఆయనకి ఏమి తెలియక, ఏమీ దొరక్క మహిళల మీద పడ్డారు. మహిళలకు ఏదో విధంగా మనం ఇలాగ ప్రచారం చేస్తే వాళ్ళు కొంచెం ఇది అవుతారు, ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏదో చెయ్యాలని చెప్పి ఇంకా ఆయనకి ఏ విధంగా మాట్లాడాలో తెలియక మహిళల మీద పడ్డారు. అలా మహిళల మీద పడ్డప్పుడు మనం ఏం చేయాలి? అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని మేము అందరం కూడా, లేడీస్ అందరం కూడా కోరుకుంటున్నాము.